వాళ్ళు ఎక్కడున్నా వదలం. టీడీపీ కొమ్ము కాసే పోలీసు అధికారులు ఆ పార్టీ నేతలకు వైఎస్ జగన్ హెచ్చరిక. వారు రిటైర్ అయిన వదిలిపెట్టడం, సప్త సముద్రాల ఆవల ఉన్న రప్పించి చట్టం ముందు నిలబెడతాం. పోలీసులు 3 సింహాలకు శాల్యూట్ చేయండి, టీడీపీ నాయకులకు కాదు. పోలీసులు సుమోటోగా పెట్టిన కేసులు ఎక్కడా వల్లభనేని వంశీ పేరు లేదు. వంశీ అరెస్ట్ వెనక పోలీసులతో కలిసి చంద్రబాబు లోకేష్ కుట్రలు. ఆయన సామాజిక వర్గంలో మరెవరూ లీడర్లుగా ఎదగకూడదు. అందుకే వంశీ కొడాలనిపై చంద్రబాబు దుగ్ధ. అక్రమ కేసుల అరెస్టుపై విజయవాడలోని జైల్లో ఉన్న వంశీని పరామర్శించిన వైఎస్ జగన్ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేటప్పుడు తాను ఏడాదిన్నర తర్వాత రిటైర్ అవుతానని సీఐ అన్నాడట. రిటైర్ అయిన సప్త సముద్రాల ఆవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ పిలిపిస్తాను, చట్టం ముందు నిలబెడతాను, న్యాయం జరిగేటట్లు చూస్తామంటూ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. 2023లో పోలీసులు సచివర్ధన్ నుంచి రికార్డు చేసిన 161 స్టేట్మెంట్లో వంశీ పేరు లేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక రెండోసారి తీసుకున్న 161 స్టేట్మెంట్లో తను ఎవరూ దూషించలేదని, టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో వంశీ లేడని సచివర్ధన్ స్పష్టంగా చెప్పాడు. న్యాయమూర్తి ముందు హాజరైనప్పుడు అదే విషయాలను చెప్పాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులను బెదిరించి తప్పుడు ఫిర్యాదు ఇప్పించి కేసు పెట్టారు. వంశీని తెల్లవారుజామున అరెస్ట్ చేస్తే అదే రోజు సాయంత్రం సచివర్ధన్ స్టేట్మెంట్ నమోదు చేసి బలవంతంగా పేరు చేర్పించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇవి తప్ప మీరేం చేస్తున్నారు అంటూ దర్యాప్తు ఎక్కడ చేస్తున్నారు, కోర్టు ఆదేశాలను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు, ఇలాంటి తీరును సహించేదే లేదు, పోలీసులపై మండిపడ్డ హైకోర్టు. పోలీసులు తీర్పు హైకోర్టు మరోసారి నిప్పులు జరిగింది. వ్యక్తులపై కేసులు పెట్టడం, వారిని కొట్టడం, లోపలేయడం తప్ప మీరేం చేస్తున్నారంటూ నిలదీసింది. కేసులు పెట్టి లోపలేస్తున్నారు తప్ప ఏ కేసులను దర్యాప్తు చేయడం లేదని తీవ్రంగా ఆక్షేపించింది. కోర్టు ఆదేశాలను పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారంటూ మండిపడింది. ఇలాంటి తీరును తాము సహించబోమని పోలీసులను హెచ్చరించింది. బోసా రమణ అనే వ్యక్తి విషయంలో దర్యాప్తు చేసి ఉంటే ఆ వివరాలని తమ ముందుంచేవారని, దర్యాప్తు చేయలేదు కాబట్టి ఏ వివరాలను సమర్పించలేదని పేర్కొంది. రమణపై 27 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. అలాంటప్పుడు ఈ కేసులో దర్యాప్తు వివరాలను ఎందుకు తాము ముందుంచలేదని పోలీసులను ప్రశ్నించింది. రమణ అరెస్టు వ్యవహారం డీజీపీ దృష్టికి తీసుకెళ్లాలని గత విచారణ సమయంలో తమ ఆదేశాలు జారీ చేశామని గుర్తు చేసింది. తమ ఆదేశాల మేరకు ఈ విషయంలో డీజీపీ ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. రమణ అరెస్టు విషయంలో నివేదికలు ఇవ్వడానికి ప్రకాశం జిల్లా ఎస్పీ విశాఖపట్నం కమిషనర్లకు మరింత గడువునిచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందనరావు, జస్టిస్ కుంచెం మహేశ్వరరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు విమర్శిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారంటూ విశాఖపట్నం మద్దిపాలెంలోని చైతన్యనగర్కి చెందిన బోసా రమణను కొద్ది కాలం కింద పోలీసులు అరెస్ట్ చేశారు. తన భర్తను ప్రకాశం జిల్లా పొదిలి, దర్శి పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయన కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రమణ భార్య బోసా లక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యంపై జస్టిస్ రావు రఘునందనరావు ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. రమణ అరెస్టు విషయంలో పొదిలి, దర్శి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు వివరణ కోరింది. రమణను తాము అరెస్ట్ చేయలేదని వాళ్ళు కోర్టుకు చెప్పారు. ఇచ్చాపురం పోలీసులు మరో కేసులో రమణ అరెస్ట్ చేశారని చెప్పారు. దీంతో హైకోర్టు ఇచ్చాపురం ఎస్హెచ్ఓని ప్రతివాదిగా చేసింది. అనంతరం ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నంనాయుడు, పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందంటూ ఆ ఇన్స్పెక్టర్లు కోర్టు ముందు హాజరయ్యారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే అన్నదాత ఆక్రందన